హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ రీసెర్చర్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ వీడియో ఒక వీడియో అయితే చేశాను, ఇన్స్టాగ్రామ్ టిప్స్ అని చెప్పేసి ఒక 10 అయితే చేశాను అనమాట. ఈ రోజు దానికి పార్ట్ 2 ఇంకో 5 అయితే ట్రిక్స్ అయితే వచ్చినాయి అనమాట. అవి ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి, మీలో చాలా మంది పోస్ట్ పెడతాం అంటే యూట్యూబ్ వాడే వాళ్ళకైతే చాలా మంది షెడ్యూల్ అయితే తెలుసు అనమాట. అంటే మీరు ఒక పోస్ట్ అయితే పెడతారో ఆ పోస్ట్ ఏ టైంలో పెట్టాలి అనేది ముందుగానే షెడ్యూల్ చేయొచ్చు అనమాట. అదైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇప్పుడైతే వచ్చేసింది. మీరైతే ఆ ఫీచర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరేం లేదు, మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ కంటెంట్ అని అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి షేర్ ఏ పోస్ట్, ఒక పోస్ట్ అయితే షేర్ చేయండి. అక్కడ మీకు ఏ టైం కావాలి, ఏ డేట్ కావాలో అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు షెడ్యూల్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మీరైతే షెడ్యూల్ నుంచి అయితే పోస్ట్ అయితే చేసుకోవచ్చు. ట్రిక్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే, మీలో చాలా మంది స్టోరీస్ అయితే పెడతారు, డౌన్లోడ్ చేయకుండానే పెడతారు. డౌన్లోడ్ చేయకుండా పెట్టినప్పుడు రీల్ ఐకాన్ అలాగే కింద పేరు అయితే కనిపిస్తుంది. ఇవైతే ఈ రోజు అయితే కంప్లీట్ గా అయితే రిమూవ్ అయితే చేయబోతున్నాయి. వీడియో అయితే మీరు మీ స్టోరీలో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒకటి అయితే లెటర్స్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద తీసుకొచ్చి డబుల్ ట్యాప్ అయితే చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే కింద యూజర్ నేమ్ అండ్ అలాగే పైన మీకు రీల్ సింబల్ కూడా అయితే ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ గా అయితే రిమూవ్ అయిపోయింది. ట్రిక్ నెంబర్ 3 వచ్చేసరికి, మీలో చాలా మంది చేసేది ఏంటంటే, మీరు ఫాలో అయిన వాళ్ళ రీల్స్ చూడాలనుకుంటారు, కానీ మీరు హోమ్ పేజ్ లోకి వెళ్తే డిఫరెంట్ రీల్స్ వేరే వాళ్ళు చేసినవి కూడా అయితే వస్తాయి. మీరు ఫాలో అయిన వాళ్ళ చూడాలంటే మీకు ఎలా చేయాలో తెలీదు. దానికోసం అయితే ఈ ట్రిక్ అయితే అనమాట. అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పైన పేరు కనిపిస్తుంది కదా, ఈ పేరు మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఫాలోయింగ్ అని అయితే కనిపిస్తుంది కదా, ఈ ఫాలోయింగ్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఎవరినైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ అయితే ఇక్కడ కింద అయితే చూస్తుంది. స్క్రోల్ చేసుకుంటా మీరు ఫాలో అయ్యే వీడియోస్ అయితే చూసుకోవచ్చు. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసరికి, మీలో చాలా మంది కన్నడ వీడియోస్ చూస్తారు, మరి అన్ని వీడియోస్ చూస్తారు, ఇంగ్లీష్ వీడియోస్ చూస్తారు. అవి అయితే అర్థం కానప్పుడు మీకు ఆ వాయిస్ అయితే అర్థం కాదనమాట. అర్థం కానప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళిపోయింది, తర్వాత అకౌంట్ లోకి అయితే వెళ్ళిపోయింది. అకౌంట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్యాప్షన్స్ అని అయితే కనిపిస్తుంది కదా, అయితే ఇదైతే సింపుల్ గా అయితే ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద క్యాప్షన్స్ అయితే రన్ అవుతా ఉంటే మీరైతే వీడియో చూస్తానికి అర్థం చేసుకోవడానికి అయితే చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ట్రిక్ నెంబర్ 5 వచ్చేసరికి, ఈ ఫీచర్ అయితే రీసెంట్ గానే రోల్ అవుట్ అయింది. ఏంటంటే, మీరు చాలా మంది వీడియోస్ అయితే కలెక్షన్స్ లో అయితే సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు అది అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన తర్వాత మీరు కలెక్షన్ లో సేవ్ చేసుకోవచ్చులేండి. అప్డేట్ అంటే మళ్ళీ వేరేదేదో అనుకోకండి, మీరు కలెక్షన్ లో అయితే సేవ్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీరేంటంటే, మీరు ఏ వీడియో అయితే మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని అయితే మీరు మీ ఫ్రెండ్స్ తో అయితే సేవ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ తో సేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్ లో అయితే సేవ్స్ లో అయితే వాళ్ళ అకౌంట్ లో కనిపిస్తుంది, అలాగే మీ అకౌంట్ లో కనిపిస్తుంది. అలాగే డిఫరెంట్ పీపుల్ ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు సేవ్ చేసుకుంటే వాళ్ళకు కూడా అయితే కనిపిస్తుంది అనమాట. దానికోసం ఏం లేదు, మెసేజెస్ లోకి అయితే వెళ్ళిపోండి. మీరు ఏదో ఒక మెసేజ్ రీల్ సెండ్ చేసి ఉంటారు కదా, దాని మీద అయితే ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద అయితే కనిపిస్తుంది కదా, ఈ సేవ్ ఆప్షన్ మీద అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏదైనా వీడియో షేర్ చేయకుండా సేవ్ చేసుకోవాలంటే మీరు లాంగ్ ప్రెస్ చేయండి సేవ్ ఐకాన్ మీద. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరైతే మీ ఫ్రెండ్స్ తో వీడియోస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతకుముందు రీల్స్ చూడొచ్చు అన్నారు, ఇప్పుడైతే మరి వీడియోస్ కూడా అయితే సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. ట్రిక్స్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చింది, ఆ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రబీ సైనింగ్ ఆఫ్ టెక్ రీసెర్చర్. బై.